నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్. చిరు ఈజ్ బ్యాక్. మెగాస్టార్ని తిడితే మెగా కాంప్లిమెంట్ సార్. ఇది నిజంగా అంటే చిరంజీవి వచ్చారు గత 3 రోజుల నుంచి. మేము అందరం చిరంజీవి గురించి మాట్లాడుతున్నాము. ఆయన పుచ్చుక పుల్ల కింద తీసేసాడు. ఏది ఆయన స్పందన అది ఇది అడిగితే విమానాశ్రయంలో చెప్పేదేముంది, చెప్పాల్సింది చెప్పేసాను అన్నాడు అంతే. సో ఐ డోంట్ కేర్ దిస్ పీపుల్ అండ్ దిస్ కామెంట్స్ అనేది చెప్పకుండానే చిరంజీవి చెప్పారు. తన లేఖ ద్వారానేమో అప్పుడు ఎప్పుడూ లేనంత స్పష్టమైనటువంటి క్లారిటీతో మొహం పగలగొట్టేటట్టుగా అప్పుడు జవాబు ఇచ్చాడు. మీ సినిమాలకు కూడా మేలు జరిగింది, మీరు అడిగితేనే వచ్చాను, మీ వ్యంగ్యం అనేది చాలా ఇదిగా ఉంది, నన్ను చాలా గౌరవంగానే చూశారు, నేను అందరి కోసం వెళ్ళాను అని ఇవన్నీ చాలా స్పష్టంగా మర్యాదగా నమ్రతగా జవాబు చెప్పాడు. అంటే దురుసుగా దూషణలతో రెచ్చిపోయి మాట్లాడిన వాళ్లకు ఖచ్చితంగా హుందాగా సమాధానం ఇచ్చేసారు. ఇవ్వాల్సిన సమాధానం ఇచ్చాను కదా అని ఒక మాట అన్నారు, అనకుండా కూడా పోవచ్చు. అంటే దాంట్లో కూడా ఒక ఆన్సర్ ఉంది. ఆయన సైలెన్స్ స్పీక్స్ వాల్యూమ్స్ అంటారు కదా, మౌనం విస్ఫోటనం లాంటి శక్తి కలిగి ఉంటుంది. అంటే హనుమంతుడి ముందర కుప్పిగంతులు అంటారు కదా, చిరంజీవి సహజంగా హనుమంతుడి భక్తుడు, వాళ్ళ దీని మీద కూడా అది ఉంటుంది, వాళ్ళ అందరికీ ఇది ఉంటుంది కదా. కాబట్టి హనుమంతుడి ముందర కుప్పిగంతులాగా ఇవన్నీ నాకేం కావు, నాకేం తాకవు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ రేపు పొద్దున ఏదైనా సభలో ఎక్కడైనా సందర్భంలో చిన్న వివరణ ఇస్తారేమో తెలియదు, కానీ ఒక అధ్యాయానికి చిరంజీవి తన వైపు నాకేం లేదు, ఇంకా మీరేమన్నా కొట్టుకోండి, మీరేమన్నా అనుకోండి అని. సో దట్ ఈస్ చిరంజీవి ఈజ్ బ్యాక్ విత్ హిజ్ మెగా పవర్, మెగా ఇమేజ్ అండ్ జెంటిల్మెన్ లైక్ క్యారెక్టర్. అది నిజంగా చెప్పుకోదగిన విషయం. ఇప్పుడు అసలే వివాదగ్రస్తమై కుళ్ళులు, కుట్రలు, కుతంత్రాలు, వీటన్నిటి మధ్యలో దూషణ భూషణాలతో నిండిన ఈ పరిస్థితుల్లో చాలా హుందాగా వివాదరహితంగా చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళారు. మళ్ళీ ఏం చెప్తారో చూద్దాం. మనం చెప్పరా, ఎక్కువగా మాట్లాడారని అనుకుంటున్నాం, చెప్పిన ఆ పద్ధతిలో చెప్పారు. సార్, ఇప్పుడు అసెంబ్లీలో కామినేని గారు ఆ రికార్డుల నుంచి తొలగించమన్నారు. సో బాలకృష్ణ దగ్గర నుంచి ఎటువంటిది కూడా రాకపోవడాన్ని ఎలా చూడాలి? దీని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు, లోకేష్ సార్. ఇవన్నీ బాలకృష్ణని కాపాడడానికే కదా సార్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాపాడితే ఇప్పుడు బాబు గారు, వియంకులు, చంద్రబాబు నాయుడు గారు కాపాడుతున్నారు. ఇప్పుడు పైగా ఆఖరకు కామినేని శ్రీనివాస్ కూడా కాపాడుతున్నారు. ఎందుకంటే కామినేని శ్రీనివాస్ అన్నయ్య ఎందుకు అన్నారు అనే ఆయనకేం కోపం రాలా. నా మాటలు అపార్థం కలిగించాయి. ఎవరికి ఏ విషయంలో అపార్థం కలిగించాయి? జగన్ విషయంలో అపార్థం కలిగించాయా? చిరంజీవి విషయంలో అపార్థం కలిగించాయా? కందుల దుర్గేష్ విషయంలో అపార్థం కలిగించాయా? కూటమి ప్రభుత్వం విషయంలో కలిగించాయా? ఏం చెప్పలేదే. మీ విషయంలో కలిగించాయా? మీకేం కోపం లేదా? బాలయ్య మాట్లాడినవన్నీ మీకు ఓకే శాంక్షన్, భలే మాట్లాడాడు బాలయ్య అని మీరు ఆనందపడిపోతున్నారా? రెండోది, నేనేదో మాట్లాడితే బాలయ్య అపార్థం చేసుకున్నాడని బాలయ్య మీద కదా కోపం రావాలి. నేను బాలయ్యని సపోర్ట్ చేసి ఇంకెవరినో జగన్ తిడదామని నేను వస్తే బాలయ్య అపార్థం చేసుకున్నాడు సార్ అంటే అదొక విధంగా ఉండేది. సో నా మాటలు అపార్థం కలిగించాయి, తొలగించండి అని నేను ఒకే ఒక్క వాక్యం చెప్పడం, వెంటనే చైర్ కూడా ఓకే అన్నట్టుగా మామూలుగా తొలగించండి అంటే ఎందుకు తొలగించాలి, రీజనింగ్ ఏదో ఒక మాట అడుగుతారు. మామూలుగా నా మాటలు తొలగించమని నేనే చెప్పడం అంటే నేనే తప్పు మాట్లాడానని ఒప్పుకోవటం కదా. అంటే ఈయన తప్పు కాదు, బాలయ్య తప్పు కాదు, విషయాలు తప్పు కాదు. అంటే అదే నేను మొన్న గజం మిథ్య, పలాయనం మిథ్య, కామినేని మిథ్య, బాలయ్య మిథ్య, శాసనసభ మిథ్య, చిరంజీవిని తిట్టడం మిథ్య, అంత చిప్. చాలా విచిత్రమైన పరిష్కారం. ఇప్పుడు రేపొద్దున ఎవరైనా మాటలు తొలగించాం కదా, అవి గదైతే ఖండిస్తున్నా కదా అంటుంటాడు ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు. పాపం లేరు కానీ గదైతే ఖండిస్తున్నా కదా, ఇంకేం మాట్లాడు ఆ టాపిక్ మీద. కాబట్టి ఇదొక తీవ్రమైన విషయమే జరిగింది. చాలా హుందాగా పెద్దరికంగా సర్దుకొని అలా జరిగి ఉండకూడదు అని కూటమిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, సభాపతితో ఎవరో ఒక్క మాట అని ఉంటే చాలా గౌరవం మిగిలి ఉండేది. కానీ గౌరవం వాళ్ళు మిగిల్చుకోదలుచుకోలేదు. నైస్ అన్న కృష్ణరాజు గారు కూడా, ఆయన కూడా పెద్దరికంగా అని చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు కదా, ఎదుటి వాళ్ళని బాగా ఫిక్స్ చేస్తారు. మరి నైస్ అన్నారు, నైస్ కాదు నేను కూడా అంటే రఘురామకృష్ణరాజు కూడా అపార్థం చేసుకున్నారు. బహుశా దానికోసమే కామినేని ఇలా అన్నారేమో మనకు తెలియదు, ఏదైనా తొలగిస్తున్నారు. దానికంటే మీరు అడిగిన రెండో ప్రశ్న ఉంది కదా, నిన్న పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, మెగా బ్రదర్, ఓజీ
ఆయన మెగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. మెగా కాంప్లిమెంట్స్ ఎందుకంట, మెగా డిఎస్సి బాగా పూర్తి చేసినందుకు కాంప్లిమెంట్స్ అంట. మెగాస్టార్ను తిట్టిన దానికి మాకు ఏమంటాడా పవన్ కళ్యాణ్ అని అందరూ ఎదురు చూస్తుంటే కనీసం విచారము ఇలాంటివి జరగకూడదని కూడా అనకుండా మెగా కాంప్లిమెంట్స్ ఇచ్చి మరీ పంపించారంటే కలియుగంలో ఇలాంటివన్నీ జరుగుతాయని వెనకడికి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో చెప్పే ఉన్నాడు. వాస్తవానికి నిజంగా రాజకీయాలు చేయొచ్చు, సర్దుబాటు చేసుకోవచ్చు. కొంతమంది నాలాంటి వాళ్ళ దగ్గర కింద కామెంట్ పెడుతున్నాను. నేను ఒక్క పొరపాటు మాట కూడా మాట్లాడలేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ నీడ్స్ ఎ రియాక్షన్, ఇట్ నీడ్స్ ఎ రెస్పాన్స్, ఇట్ నీడ్స్ ఎ కరెక్షన్, ఇట్ నీడ్స్ అన్ రీఅడ్జస్ట్మెంట్. అవేం చేయకపోగా మెగా కాంప్లిమెంట్స్, మెగాస్టార్ను తిట్టిన సందర్భంలో మెగా కాంప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా పవర్ స్టార్ ఏమి సంకేతాలు ఇస్తున్నారు అన్నదైతే ఆలోచించాల్సిన విషయం. మెగా డిఎస్సి గురించి మెచ్చుకోండి, లేకపోతే ఆటో కార్మికులకు సంక్షేమ చర్యల గురించి మీరు మెచ్చుకోండి, కానీ మెచ్చుకునే ముందు నొచ్చుకున్నారా లేదా? చిరంజీవి గురించి నేను నొచ్చుకున్నానన్న ఒక మాట మీ నోట్లో నుంచి వచ్చి ఉంటే జన సైనికులు నొచ్చుకోకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు జన సైనికులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సెటిలైట్ చేస్తాడు, అక్కడ విశ్వరూపం చూపిస్తాడు, ఇవన్నీ పెట్టారు. అవేమీ జరగలేదు. కాబట్టి పవన్ తీరు మీద తప్పకుండా జన సైనికులు అయితే షాక్ అయ్యారు. ఇంకోటి కూడా అంటున్నారు కొంతమంది, మేము బాగుంటే మీకేమండి, మీరు మా మధ్య తగాదాలు పెట్టాలని చూస్తున్నారా? సార్, రాజకీయాల్లో పద్ధతులు పాటించాలన్నది మేము సర్దుకుంటాము, రోడ్డు మీద పొడుచుకుంటాము, లేకపోతే ఇంకోటి చేసుకుంటాము, తిట్టుకుంటాము. మీరే తిట్టుకోలేదు సార్. మీరు ఒక ముఖ్యమంత్రి, అప్పటి ఒక ముఖ్యమంత్రిని తిట్టారు, సినిమా పరిశ్రమను తిట్టారు, 2 సామాజిక తరగతులు లేకపోతే కులాలకు సంబంధించిన అపార్థాలకు కూడా కొంచెం అవకాశం ఇచ్చారు. రాజకీయాల్లో లేనిపోని ఒక మొత్తం అంశాలు పీపీపీ పోయింది, మెడికల్ కాలేజీలు పోయాయి, చాలా అంశాలు పోయి దీని చుట్టే జరిగే పరిస్థితి తెచ్చారు. వీటిని ఏం కరెక్ట్ చేసుకోలేదే. కాబట్టి చాలా ఇలాంటి పరిస్థితి అయితే ఎప్పుడు వచ్చి ఉండదు. ఇంత తీవ్రమైన సమయంలో కూడా నిశ్శబ్దం ద్వారా మాట్లాడగలిగిన స్థితిలో లేనంటే అసహాయతలో ఉన్నాము. ఒక అసహాయతలో ఉన్నారా, నిస్సహాయతలో ఉన్నారా, లేదా మాట్లాడొద్దని వాళ్ళు ఎవరన్నా కట్టడి చేశారా? తెలీదు మనకు. ఆయనేమో అపార్థం అన్నాడు, ఈయనేం మాట్లాడలేదు. మళ్ళీ మీరు ఇంకోటి కూడా దీనికి కొసమెరుపు కలపాలి. బాలయ్య బాబు నిన్న విజయవాడ ఉత్సవంలో మాట్లాడుతూ మా బావ చాలా ఇది ఆయన విజన్, అవన్నీ మళ్ళీ అన్ని విజన్లలో ఈ చిన్న సర్దుబాటు విజన్. మరి ఇంకొకరు ఎవరైనా మాట్లాడితే సోషల్ మీడియాలో ఎవరైనా అంటేనే మనం చాలా తీవ్ర చర్యలు తీసుకున్నాం కదా. అటువంటిది బాధ్యత కలిగిన 3 సార్లు శాసనసభ్యుడు, అగ్ర కథానాయకుడు, చాలా పాలక కుటుంబంలో ప్రముఖుడు, ఆయన మాట్లాడిన దాని మీద ఎందుకు సార్ చేసుకోలేదు? నిజంగా ఇట్ సెండింగ్ ఏ బ్యాడ్ మెసేజ్, ఒక రాంగ్ మెసేజ్ అయితే ఇచ్చారు. అంతా గప్ చిప్ అని. దీనికే ఇంకోటి కూడా ఉంది, నేను చివరిలో మనం బాలయ్య పాయింట్ అని. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటారు,